మీకు ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలని ఉందా? అయితే ఆగండి. దానికన్నా ముందు మీకు రైట్ మైండ్‌సెట్ అనేది ఉండాలి. చాలా మంది పీపుల్ ఫెయిల్ అవుతున్నారు ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలి అనంటే. ఎందుకు అనంటే స్కిల్ లేక కాదు. రైట్ మైండ్‌సెట్ అనేది లేకపోవడం వల్ల. ఈరోజు ఈ వీడియోలో మీకు 5 మైండ్‌సెట్ షిఫ్ట్స్ గురించి చెప్తాను. మీరు కన్సిస్టెన్సీగా ఆన్‌లైన్‌లో ఎలా మనీ అనేది ఎర్న్ చేయాలో. స్టే టిల్ ద ఎండ్. ఎందుకు అనంటే మీ మైండ్‌లో ఉన్న ఆలోచనల్ని గేమ్ చేంజ్ అనేది చేస్తది. హలో అండ్ నమస్తే. నేను శివ జాడి. వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మిత్ ఏంటి అనంటే, అందరూ అనుకునేది ఏంటి అనంటే, ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్‌గా ఎర్న్ చేయొచ్చు అని. ఇది నిజం కాదు. ఇది 100% తప్పు. చాలా మంది అనుకుంటారు ఆన్‌లైన్‌లో మనీ సంపాదించడం ఈజీ. ఇది ఒక మ్యాజిక్ లాగా. ఒక బటన్ అనేది క్లిక్ చేస్తే మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని. అసలు నిజం ఏంటి అంటే ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయడం సింపుల్. కానీ ఈజీ అనేది కాదు. ఇది టైం అనేది తీసుకుంటది. అలానే ఎఫర్ట్స్ అనేటివి పెట్టాలి. కరెక్ట్ అయిన స్ట్రాటజీస్ అనేటివి యూజ్ చేయాలి. మీరు మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోండి. ఎందుకు అనంటే ఆన్‌లైన్ ఇన్‌కమ్‌ని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయండి. అంతేగాని లాటరీ లాగా కాదు. నెక్స్ట్ మిత్ నంబర్ 2 వచ్చేసరికి నేను అన్నీ నేర్చుకుంటాను స్టార్ట్ చేసే కన్నా ముందు. చాలా మంది సంవత్సరాల నుండి నేర్చుకుంటూనే ఉంటారు. యాక్షన్ అనేది తీసుకోరు. కోర్సెస్ చూస్తూనే ఉంటారు. వీడియోస్ చూస్తూనే ఉంటారు. కానీ యాక్షన్ అనేది తీసుకోరు. ఎందుకు అనంటే భయపడతారు కాబట్టి. కోర్సెస్ చూస్తారు. వీడియోస్ అనేది చూస్తారు. ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి స్టార్ట్ అనేది చేయరు. ఎందుకు అనంటే భయపడుతూ ఉంటారు. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతదో? ఎవరు ఏమంటారో అని. సో, ఇలాంటి ఫియర్స్ అనేటివి ఉంటాయి. మీరు వీటి నుండి బయటికనేది రావాలి. యాక్షన్ అనేది తీసుకోవాలి. నిజమేంటి అంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే. కానీ ఎగ్జిక్యూట్ అనేది చేయడం వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు నేర్చుకునే దానికన్నా యాక్షన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు. అలానే ఫాస్ట్‌గా కూడా నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ మీరొక 6 మంత్స్ నుంచెల్లి స్కిల్స్ అనేది నేర్చుకుంటున్నారు. కానీ ఆ స్కిల్స్ నేర్చుకునేటప్పుడే సర్వీసెస్ అనేటివి ఆఫర్ చేయండి. అలా ఆఫర్ చేసినప్పుడు మీకొకవేళ ఎవరైనా క్లయింట్స్ అనేది అక్కడి నుండి మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీ మైండ్ సెట్‌ని షిఫ్ట్ చేసుకోండి. ఎలాగంటే లెర్న్, అప్లై, ఇంప్రూవ్, రిపీట్. వీటిని ఫాలో అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ మిత్ నంబర్ 3 వచ్చేసరికి చాలా మంది అనుకునేది ఏంటి అనంటే వాళ్ళకి లక్ అనేది ఉంది. అందుకే వాళ్ళు సక్సెస్ అనేది అయ్యారు అనుకుంటారు. కానీ ఇది కూడా రాంగ్. చాలా మంది అంటారు సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళు అదృష్టవంతులు అని. కానీ సక్సెస్ అవ్వడానికి రీజన్ లక్ కాదు. రీజన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ అండ్ స్మార్ట్ వర్క్. యెస్. సక్సెస్ అనేది కన్సిస్టెన్సీ అండ్ స్మార్ట్ వర్క్ అనేది యూజ్ చేస్తేనే వస్తది. మోర్ యాక్షన్, మోర్ సక్సెస్, మోర్ లక్. అంతేగాని లక్ అనేది కాదు. మీరు లక్‌ని పట్టుకొని వర్క్ చేయకుండా కన్సిస్టెన్సీగా మీ ఏదైతే పని చేయాలనుకుంటున్నారో అది చేయకపోతే మీకు లక్కు రాదు. సక్సెస్ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్‌లో నెలకి ఒక్క వీడియో అనేది పోస్ట్ చేస్తున్నారు. అలా చేస్తే మీకు గ్రోత్ అనేది స్లోగా వస్తుంది. అదే మీరు అదే యూట్యూబ్‌లో వీక్లీ వారానికి ఒక 3 వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. మీ ఛానెల్ కూడా ఫాస్ట్‌గా గ్రోత్ అనేది అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మీ మైండ్ సెట్‌ని మార్చుకోండి. లక్ కోసం చూడకండి. యాక్షన్ అనేది తీసుకోండి. ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ అనేది చేసి యాక్షన్ తీసుకోండి. యాక్షన్, యాక్షన్, యాక్షన్. సో నెక్స్ట్ మిత్ నంబర్ 4 వచ్చేసరికి మోర్ ఫాలోవర్స్, మోర్ ఇన్‌కమ్. రాంగ్. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయలేం. చాలా మంది అనుకుంటారు నాకు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఎక్కువ డబ్బులనేది సంపాదిస్తాను అని. కానీ కాదు. ఫాలోవర్స్ నాట్ ఈక్వల్ టు ఇన్‌కమ్. నిజమేంటి అంటే మీరు ఎలా మానిటైజ్ అనేది చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంతేకాని ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక చిన్న యూట్యూబర్ ఉన్నాడు. అతను కోర్సెస్ అనేది సేల్ చేస్తూ ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేస్తున్నాడు. అదే ఒక 1,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఉన్నాడు. అతను ఎలాంటి ఎక్కువ మనీ కూడా ఎర్న్ చేయడం లేదు. సో, ఇక్కడ కూడా మీ మైండ్ సెట్ అనేది మార్చుకోండి. మీరు ఫోకస్ చేయాల్సింది ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఒక వాల్యూ అనేది బిల్డ్ చేయాలి గానీ,
ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరగాలి అని కాదు. క్లియర్? సో, నెక్స్ట్ మిత్, లాస్ట్ మిత్, అలానే నంబర్ 5 మిత్ వచ్చేసరికి నేనే అన్ని పనులు చేస్తాను. ఇది మీరు మీ బిజినెస్‌లో చేసే పెద్ద మిస్టేక్. చాలా మంది ఒంటరిగానే అన్ని పనులు చేయడానికి రెడీ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ గావచ్చు, డిజైనింగ్ గావచ్చు, థంబ్‌నెయిల్స్ గావచ్చు, ఏదైనా సరే. ఇలాంటివి మీరు చేస్తే మీ బిజినెస్ అనేది గ్రో అవ్వదు. అలానే మీ టైం అనేది బర్న్ అవుతుంది. నిజమేంటి అంటే చాలా మంది బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంతా ఆటోమేట్ అనేది చేస్తారు. వాళ్ళు ఏం చేయాలో, ఏ గోల్ అనేది రీచ్ కావాలో దానిపైన వర్క్ అనేది చేస్తారు గానీ, ఎడిటింగ్, డిజైనింగ్ ఇదంతా పెట్టుకోరు. ఇవన్నీ ఈ డిజైనింగ్ పార్ట్స్‌కి, ఎడిటింగ్‌కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఔట్‌సోర్స్ ఇస్తారు. అంటే వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళతో వర్క్ అనేది చేపించుకుంటారు. ఎగ్జాంపుల్, మీరు రికార్డ్ చేసిన వీడియోని ఎడిట్ చేయడానికి మినిమమ్ ఒక 2 అవర్స్ అనేది పడుతుంది. అదే మీరు ఒక వీడియో ఎడిటర్‌ని హైర్ చేసుకున్నారనుకోండి, ఆ వీడియో మొత్తం అతనే ఎడిట్ అనేది చేసిస్తాడు. మీరు ఈ 2 అవర్స్‌లో ఇంకొక 3, 4 వీడియోస్ అనేటివి మీరు రికార్డ్ అనేది చేయొచ్చు. ఎంత కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే అంత ఎక్కువ గ్రోత్ అనేది వస్తుంది. ఇక్కడ మీ మైండ్ సెట్‌ని మార్చుకోండి. ఒక సీఈఓలా థింక్ చేయండి. అంతేగాని ఎంప్లాయీలా కాదు. ఓకే. సో, మొత్తానికైతే మీరు ఆన్‌లైన్‌లో సక్సెస్ అవ్వాలి, ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయాలి అనంటే ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్‌ని మార్చుకోండి. కన్సిస్టెన్సీ పైన ఫోకస్ అనేది చేయండి. స్మార్ట్ మానిటైజేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి మైండ్ సెట్ అనేది ఉండాలి అనుకుంటున్నారో. ఒకవేళ ఈ వీడియో గనక మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోర్ బిజినెస్ గ్రోత్ టిప్స్ కోసం అండ్ మోర్ డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ కోసం ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.